సక్రమంగా నీరు, చెరువు కింద ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు, చెరువు కింద ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు, ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరు. కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించాలి. స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి, అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ప్రకృతిపాలెం గ్రామం నుంచి గ్రామ సర్పంచ్ని ఉమ్మడి మహాలక్ష్మి శాఖను మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మా గ్రామంలో 58 ఎకరాల పాపిడిదొడ్డి చెరువు కలదండి. ఆ చెరువు పూర్తిగా దీని మీద సుమారుగా 500 ఎకరం ఆయకొట్టు ఆధారపడి ఉందండి. ఈ చెరువులో వచ్చినటువంటి నీళ్లతోటి వ్యవసాయం సాగు చేసుకోవడానికి మా గ్రామం ప్రకృతిపాలెం గ్రామం, మాతో పాటు ఒక కందరాడ గ్రామం 100 ఎకరం భూమి దీని మీద ఆయకొట్టు ఆధారపడి ఉందండి. అలాంటి ఈ చెరువుని గతంలో 2 సార్లు 2 పర్యాయాలు తవ్వడం జరిగినది. ఈ తవ్వడం వల్ల ఏమైందంటే చెరువు మామూలుగా పంటలు పండించే లెవెల్స్ కన్నా, భూమి లెవెల్స్ కన్నా 2 మీటర్లు ఆల్రెడీ లోతుకుందండి ఇది చెరువు. ఇది ఇంకా తవ్వేస్తే, ఇంకా అక్రమంగా ఈ మట్టిని తవ్వేస్తే ఇటుక బట్టి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవమని తిరుగుతూ ఉన్నారండి. తవ్వేస్తానని ఆర్డర్ ఉందండి, అది ఉందని ఇది ఉందని. ఇంకా తవ్వేస్తే ఇంక ఈ చెరువులో నీరు ఇప్పటికే రావట్లేదండి బయటికి. ఇంకా ఆ నీరు కూడా బయటకు రాదండి. ఇంకా బయటకు రాకపోతే ఈ పంటలు అవి పండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఏలేరు ఆయకొట్టుకి చివరి భూమి అండి. ఆ ఏలేరు ఆయకొట్టుకి థైలాండ్ అండి, మా ఊరు చివరినుంది. ఈ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెరువులోకి నీరు బారి కాలువ ఈ విరవాడ గ్రామం మిడిల్ నుంచి ఊరు మధ్య నుంచి వస్తూ ఉంటదండి. ఆ కాలంలో పంట కుప్పలో అన్ని వేసేసి ఇష్టాయలాసంగా కప్పేటేస్తుంటారండి. మా రైతులు మాపులు వెళ్ళి అవన్నీ పగలంతమాని వ్యవసాయంలో పనులు చేసుకుని మాపులు వెళ్ళి ఆ వంతుల వారి సిస్టమ్ వచ్చినప్పుడు ఆ వంతు మిస్ అవ్వకుండా మాపులు వెళ్ళి ఆ చెత్త చెదారాన్ని ఇదంతా క్లియర్ చేసి కొన్ని నీళ్ళ చుక్కలు పెట్టుకుని ఇందులోకి ఈ నీళ్ళ చుక్కలతోటి పంటలు సాగు చేసుకుంటున్నారండి. ఇంకొక విషయం గొప్ప విచిత్రం ఏంటంటే, ఈ చెరువుకి 2 స్లూయిస్ ఉన్నాయండి. అప్పర్ స్లూయిస్ ఒకటి, లోయర్ స్లూయిస్ ఒకటి. ఈ 2 స్లూయిస్లే ఇప్పటికి రిపేర్ కానీ దాన్ని కట్టడం కానీ ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం జరిగిందండి. కట్టడం లేదు. వచ్చిన నీరు వచ్చినట్టు అవతల పోవడం. జరుగుతున్న అన్యాయం ఏంటంటే, ఇప్పుడు ఈ చెరువుని ఇంకా లోతుగా తవ్వేస్తానని ఇటుకబట్టిలో ఒక ఆర్డర్ ఒక మహిళ పేరునే, ప్రకృతిపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవాడ మహిళ పేరునే ఓ 3 ఎకరాల భూమికి ఆర్డర్ తెచ్చుకుని చెరువుని ఇంకా తవ్వేస్తానని వాళ్ళు వచ్చారండి. వస్తే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయం కూలి పని చేసుకుంటే ఈ అనుబంధంగా బతికి వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఏకమవి ముక్తకంఠంతో ఆడ మగ అందరూ ఏకమవి ఇది బతుకుదెరువు. ఇది పోయిందంటే మన గ్రామానికి పంటలు పండించడానికి, మన గ్రామానికి ఆదాయానికి జీవనడి. ఇది ఇంకా లోతైపోయిందంటే ఇందులో నీరు యువతలకు రాదండి. ఇప్పటికే ఈ చెరువు ఆయకొట్టు పక్క పొలాలన్నిటికీ కూడా నీరు పెడుతుంటే అందులో నీరు ఇందులో పోతుంది, కానీ ఈ నీరు బయటకు వెళ్తలేదండి. ఇది ఇంకా లోతైపోతే ఇందులో నీరు బయటకు వెళ్తుంది. వచ్చిన నీరు వచ్చినట్టుగా ఇందులో ఇంకిపోతుంది. దీనివల్ల మొత్తం ఆయకొట్టు సర్వనాశనం అయిపోతుంది. ఇటీవల కాలంలో ప్రొక్లేమ్ మీరు అడిగించినప్పుడు స్థానిక ఎంఆర్ఓ కూడా వచ్చారు. ఏం చెప్పారు? స్థానిక ఎంఆర్ఓ గారు వచ్చి, ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, మీరు కూడా పర్మిషన్ కావాలంటే ఇస్తాం మీకు, మీరు కూడా పంట పొలాలకి తోలుకోండి అని అంటాడండి ఆయన. మాకు పంట పొలాలకి పొలాలకు తోలుకోమన్నాడండి ఆయన.
పొలాలు తోలుకోమంటే ఓకే, నేనే కాదని అన్ను. కానీ ముందు చెరువు పంట పండాలి కదండి. చెరువులో నీరుంటే పంట పండుద్ది. పంట పండనాక భూమి పనికిరాలి. ఇప్పుడు ఈ మట్టి తోలుకుని మేమేం చేసుకుంటామండి? మట్టిని ఇంకా మెరక చేసుకోవాలండి. ఈ మట్టి ఎత్తుకుని వెళ్ళి భూములు ఇంకా మెరక చేసుకోవాలా, చెరువు ఇంకా డౌన్ చేసేసి దీన్ని అలాగ వదిలేయాలి. ప్రధాన డిమాండ్ ఏమీ లేదండి. ఈ చెరువుని తవ్వకూడదండి. ఈ చెరువు తవ్వితే మీరు వచ్చి పరిశీలించండి. మీరు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము ఈ ఆయకట్టు కన్నా ఇది లోతుందో లేదో మీరు వచ్చి పరిశీలించండి, అధికారులు వచ్చి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. మేము చెప్పక్కర్లేదండి, జగమెరిగిన సచ్చింది. ఆయకట్టు కన్నా డౌన్ ఫాల్ లో ఉందండి ఇది. ఇప్పుడు అటు సైడ్ ఏదో కొంచెం మెరక ఉందన్నారండి. ఇప్పుడు చెరువు ఎలా ఉంటుందండి? ఒక పక్క మెరక, ఒక పక్క పల్లంతో ఉంటుందండి. ఆ మెరక ఉన్న నీరంతా కూడా పల్లం నుంచి లోయర్ స్లూయిస్ ద్వారాగా పంట పొలాలకు నీరు వెళ్తుంది. తక్షణం కూడా ఈ మట్టి తవ్వకాలు ఆఫ్ చేసి ఈ చెరువు ఎలా ఉండే దాన్ని అలాగా ఉంచవలసిందిగా మేము సవినయంగా మా యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా గ్రామంలో ఉన్న రైతులందరి తరపున మీకు శతకోటి దండాలు పెట్టి మేము మొక్కుకుంటున్నాం. మా చెరువును మాకు ఎలా ఉంచితే మా పంటలు పండుతాయి, మేము అందరం కూడా ఎక్కడికో వలసపోకుండా మా జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని